రైట్. ఇది ఆయన మాట్లాడిన దాంట్లో ఇంకొక కేసు విషయాలని కొన్నిటిని తీసుకొస్తున్నారు. అరవింద్ గారు, అసలు ప పంపు హెచ్‌పీసీఎల్ ఒప్పుకున్న తరువాత ఇందులో తప్పు జరిగింది అని సదరు వ్యక్తికి తెలియజేసిన తర్వాత గూడా మధ్యలో ఈయనెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? అవును, తప్పు ఒప్పుకున్న అంటే హెచ్‌పీసీఎల్ అంత పెద్ద సంస్థ, ఇన్ని వేల పెట్రోల్ బంకులు ఉన్న సంస్థ తను తప్పు చేస్తుందా? అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాలి. అంటే ఆయనకి మొదట పర్మిషన్ ఉంది 600 స్క్వేర్ మీటర్స్, అంటే దాదాపుగా 720 స్క్వేర్ యార్డ్స్ అనుకుంటా. 720 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అనుకుంటా. అది అది ఒక పక్కన పర్మిషన్ అంతవరకే ఉంది, ఎక్స్టెన్షన్ చేశాము అంటున్నారు. ఆ ఎక్స్టెన్షన్ చేయటం విషయంలోనే వివాదం ఉంది. ఒకవేళ అక్కడ పక్కన సంజయ్ కన్వెన్షన్, ఇందాక విన్నారెడ్డి గారు అడిగింది అదే, సంజయ్ కన్వెన్షన్ ల్యాండ్ కాకుండా వేరే ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్ ఉంటే ఏంటి పరిస్థితి? ప్రైవేట్ వ్యక్తుల ల్యాండ్ అయినా కానీ ఎంక్రోచ్ చేస్తారా? ఇది క్లియర్ గా వాళ్ళకు ఉన్నటువంటి పర్మిషన్ ని మించి ఏదైతే చేశారో, అదే సందర్భంలో ఆయన ఏదో సంజయ్ గారు ఆథరైజేషన్ లెటర్ ఇచ్చారు మాకు, మన శ్రీధర్ రావు గారి మెయిల్ నుంచి మెయిల్ వెళ్ళింది అని ఏదైతే చెప్తున్నారో, దానికి సంబంధించినటువంటి అంశాలని మీరు తీసుకురండి, మనం లైవ్ డిబేట్ చేద్దాం, మీరు మేము లైవ్ లో కూర్చుందామని ఇన్నారెడ్డి ఇచ్చినటువంటి ఆఫర్ అయితే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితే సాంబశివరావు దీనికి. ఇన్నారెడ్డి వాటి ఎస్ సార్. ఎందుకంటే రెండు అంశాలు సార్. ప్రధానంగా శ్రీధర్ రావు గారికి సంబంధించి పెట్రోల్ విషయంలో ఇచ్చిన ల్యాండ్ కంటే ఎక్స్టెన్షన్ ల్యాండ్ ఎందుకు యూజ్ చేశారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సంబంధించి ఫోర్జరీ జరిగిందని చెప్పి శ్రీధర్ గారు ఆరోపిస్తున్నారు. ఇది స్ట్రైట్ పాయింట్. ఇది ఫోర్జరీనా కాదా, మెయిల్ ఫోర్జరీనా కాదా, మెయిల్ పంపించారని చెప్పేసి అని ఆయన ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్ట్రైట్ అవే వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం, చీటీ కేసు పెట్టాం, దాని మీద ఎఫ్ఐఆర్ అయింది. మరి ఆ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఇది ఫోర్జరీ కాదు, ఇవి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ లను చూపించుకునే ధైర్యం ఆయన దగ్గర ఉందా? ఎవిడెన్స్ ఉంటే రండి, పోలీస్ స్టేషన్ రండి. ఈ స్టేట్మెంట్లు ఎందుకు? మరి హెచ్‌పీసీఎల్ మీద లంచ్ మోషన్ దాఖలు చేయడం దేనికి? ఇవన్నీ దొంగతేడు ఎందుకండి? స్ట్రైట్ అవే నీకు లైసెన్స్ ఉంది, నీకు లీగల్ గా డాక్యుమెంట్స్ ఉన్నాయి, నాకు మెయిల్ వచ్చింది అని గంటాపదంగా చెప్తున్నప్పుడు స్ట్రైట్ అవే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మరి కేసు అయినప్పుడు మీరు ఎంత ఫాస్ట్ గా ఎఫ్ఐఆర్ చేయించగలిగారే, మరి మీ మీద ఎఫ్ఐఆర్ అయినప్పుడు, మీ మీద ఎంక్వైరీ జరిగినప్పుడు కూడా ఇది నాకున్న లైసెన్సు, ఇది నాకున్న డాక్యుమెంట్ అని హెచ్‌పీసీఎల్ కంపెనీనే దీంట్లో ఫ్రాడ్ జరిగింది, ఈయనకి ఇచ్చిన లీజ్ అగ్రిమెంట్ ఇదైతే ఆయన ఎక్స్టెన్షన్ ల్యాండ్ యూజ్ చేస్తారని గుర్తించే దాన్ని బౌండరీలు వేశారు హెచ్‌పీసీఎల్ వాళ్ళు. అంటే వాళ్ళకంతా కూడా అర్థమైపోయింది. సో మరి ఇంత లీగల్ గా అంత పెద్ద కంపెనీ, మనం చిన్న చితక కంపెనీ అయితే దాని గురించి మాట్లాడుకునే పని లేదు, కానీ అంత పెద్ద కంపెనీ వాళ్ళకి ఉండే లీగల్ అడ్వైజర్స్, టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఏది కూడా తమ కంపెనీకి డ్యామేజ్ కాకుండా చాలా జాగ్రత్తగా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తారు. అంటే కీన్ అబ్జర్వేషన్, అంటే చాలా కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. అలాంటి హెచ్‌పీసీఎల్ కంపెనీనే ఇచ్చిన ల్యాండ్ వేరు, మొత్తంగా అప్రోచ్ అయిన ల్యాండ్ వేరు, కాబట్టి దాన్ని మేము దాన్ని మార్క్ చేస్తున్నాం అని చెప్పేసి అని వాళ్ళు వచ్చి మార్క్ చేశారు. ఆ మార్క్ చేసే విధానాన్ని కూడా ఈయనే శ్రీధర్ రావు చేశాడు. శ్రీధర్ రావు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఆయన అది పెట్రోల్ బంకు, అది బ్లాస్ట్ అయితే ఏంటి సార్ ఇవన్నీ? వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారండి, అది మనం అప్రోచ్ అయ్యారు కాబట్టి. అలాగే వీరు ఎలాంటి మనీ కూడా రిసీవ్ చేసుకోలేదు అన్నట్టుగా మెయిల్స్ కూడా వచ్చిన పరిస్థితి ఉందండి. అవునండి. లక్ష్మి గారు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈ రోజు ఈ డిబేట్ లో పాల్గొన్న నేను గాని, మన ఇన్నారెడ్డి గాని, మహేందర్ రెడ్డి గాని, మిమ్మల్ని గాని, మన నలుగురి వ్యక్తిత్వ హననం అనేది రేపు పొద్దున్నే ప్రారంభం అవుతుందో, ఆల్రెడీ ప్రారంభం అయిందో, దానికి కూడా సిద్ధంగా ఉండాలి మనం.